హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కిరణ్. ఐ మీన్ యూఎక్స్ డిజైనర్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే రూల్స్ ఆఫ్ క్లీన్ డిజైన్. ఒక ప్రొఫెషనల్ అవుట్పుట్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ చెప్తాను డిజైనింగ్లో. సో బిఫోర్ దట్ ఒక మహాకవి ఏమన్నాడంటే లైఫ్ ఈజ్ రియల్లీ సింపుల్ బట్ మనమే కాంప్లికేట్ చేసుకుంటున్నాము, దానికి గల కారణాలు అవేంటో నీకు తెలుసు అని ఒక మహాకవి అన్నాడు. సో ఈ వర్డ్ చెప్పి ముందుకెళ్దాం. సో నెంబర్ 1, ఫాంట్ ఫేస్. అంటే ఫాంట్ ఇప్పుడు ఒక డిజైన్ చేసేటప్పుడు ఫాంట్ ఫ్యామిలీ అనేది ఒక 1-2 ఫ్యామిలీస్ వాడితే సరిపోతుంది. అలాగని 10 ఫాంట్ ఫ్యామిలీస్ వాడి మనము డిజైన్ని క్లట్టర్ అండ్ ఏదో గజిబిజి చేయొద్దు. సో ఒక 2 ఫాంట్స్ యూజ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. హెడ్డింగ్ ఒకటి, మామూలుగా సబ్ హెడ్డింగ్, పారాగ్రాఫ్ ఫాంట్స్కి ఒక 2 ఫ్యామిలీస్ వాడితే సరిపోతుంది. సో ఫాంట్ ఫ్యామిలీ. నెక్స్ట్ కలర్స్ అనేటివి లెస్ కలర్స్ వాడాలి. ప్రైమరీ కలర్, సెకండరీ కలర్ అండ్ యూజువల్ కలర్. అంటే ప్రైమరీ, సెకండరీ, థర్డ్ కలర్ అంటే బ్లాక్ అండ్ వైట్. ఇలా వాడుతూ మనం ఒక డిజైన్ చేయాలి. అలాగని ఒక 10 కలర్స్ పెట్టి దాన్ని మొత్తం లుక్ అండ్ ఫీల్ని చెడగొట్టదు. సో ఇది మెయిన్. నెంబర్ 1 ఫాంట్ ఫ్యామిలీ, నెంబర్ 2 కలర్స్ అండ్ నెంబర్ 3 డీప్ షాడోస్. ఇప్పుడు బాక్సెస్ ఉంటాయి, మనం షాడోస్ ఇస్తాం కదా, డ్రాప్ షాడోస్. ఆ షాడోస్ అనేటివి చాలా సింపుల్గా అండ్ ద ఒపాసిటీ అనేది ఒక 16 to 20% ఉండేలాగా మనము షాడోస్ అనేవి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎంపోజ్ అయ్యేలాగా, అంటే ఎలివేట్ చేయాలి దాన్ని. ఒక బాక్స్ని ఒక పైనుంచి లేపినట్టు ఒక 3D ఎఫెక్ట్ అనేది చూపించాలి. అలాగని మొత్తం డార్క్ 100% బ్లాక్ పెట్టి ఎక్స్ యాక్సిస్ పెంచి వై యాక్సిస్ పెంచి ఏదో డ్రాప్ షాడో ఇచ్చినట్టు ఉండదు. డ్రాప్ షాడో షుడ్ బి క్లీన్ అండ్ సింపుల్. నెంబర్ 4, స్పేసెస్ బిట్వీన్ ఈచ్ సెక్షన్, స్పేసెస్ బిట్వీన్ ఈచ్ బాక్స్, ఈచ్ సెక్షన్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మొబైల్ యాప్ కానీ వెబ్ యాప్ కానీ ఆ స్పేసెస్, బ్రీతింగ్ స్పేస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సో దట్ అవుట్పుట్ అనేది ప్రొఫెషనల్గా అట్ ద సేమ్ టైం రీడబిలిటీగా కనిపిస్తుంది. ఇకపోతే నెంబర్ 5 లిటిల్ డీటెయిల్స్. చిన్న యానిమేషన్స్. ఇప్పుడు జిఫ్ ఇమేజెస్ దొరుకుతున్నాయి, జిఫ్ యానిమేషన్స్ అండ్ ఇప్పుడు సమ్ లిటిల్ అంటే ఐకాన్స్. ఎవ్రీథింగ్ షుడ్ బి మీనింగ్ఫుల్. ఐకాన్స్ కానీ ఇమేజెస్ కానీ ఏదైనా జిఫ్ యానిమేషన్ ఐకాన్స్ ఆర్ ఇమేజెస్ ఇక్కడ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వీడియో పెట్టి కూడా మనం చిన్న డీటెయిల్స్ మర్చిపోవద్దు ఒక డిజైన్ చేసేటప్పుడు. దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు హెడ్డింగ్కి బోల్డ్, సబ్ హెడ్డింగ్కి మీడియం, మామూలు పేరాగ్రాఫ్కి రెగ్యులర్ ఫాంట్, ఇలా చిన్న డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్. ఇవన్నీ ప్రొఫెషనల్ అంటే ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి. ఇవి ఎక్కడ ఎలా వాడాలనేది. ఈ లిటిల్ డీటెయిల్స్ మీద మర్చిపోవద్దు. లాస్ట్ పోతే 6th వన్, వెరీ ఇంపార్టెంట్, యూజర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఎసెన్షియల్గా యూజర్కి అర్థం అయ్యేలాగా, యూజర్కి ఈజీ నావిగేషన్, యూజర్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఏ డిజైన్ అయినా, అది వెబ్ అప్లికేషన్ అయినా, మొబైల్ అప్లికేషన్ అయినా, ఏదైనా పోస్టర్ డిజైన్ చేసినా ఇట్ షుడ్ అంటే చెప్పాలి అది ఎందుకోసం చేస్తున్నామో, అసలు యూజర్కి అర్థమయ్యేలాగా, యూజర్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఒక యూజర్ ఫ్రెండ్లీ లాగా చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఒక డిజైన్ చేసేటప్పుడు చాలా రూల్స్ ఉన్నాయి. ఇవి మెయిన్. ఫస్ట్ వన్ టైపోగ్రఫీ. అంటే ఫాంట్ ఫ్యామిలీస్ తక్కువ వాడాలి. కలర్ ప్యాలెట్, ప్రైమరీ కలర్, సెకండరీ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్. ఇలానే వాడాలి. ఎక్కువ వాడద్దు కలర్స్. ఒక 10 కలర్ వాడద్దు. ప్రైమరీ, సెకండరీ అండ్ బ్లాక్ అండ్ వైట్. అందులో నుంచి గ్రే కలర్ పిక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కాకపోతే నెంబర్ 3 స్పేసెస్ బిట్వీన్ ఈచ్ సెక్షన్. గ్యాప్ అనేది, బ్రీతింగ్ స్పేస్ అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడే చూడడానికి ప్రొఫెషనల్గా రీడబిలిటీ బాగుంటుంది. ఇకపోతే నెంబర్ 4 డీప్ షాడోస్ అనేటివి, డ్రాప్ షాడోస్ అనేటివి ఒపాసిటీ ఒక 10 to 20 మధ్యలో ఉండి బాక్స్కి 3D ఎఫెక్ట్ వచ్చేలాగా ఉండాలి, కానీ మొత్తం ఇట్లా గలీజ్గా కనిపించదు. ఇకపోతే నెంబర్ 5 లిటిల్ డీటెయిల్స్. చిన్న డీటెయిల్స్ని మరవద్దు అసలు. ఎక్కడేం వాడాలి, ఐకాన్స్ కానీ ఇమేజెస్ కానీ ఇవి ఏదైనా ఎఫెక్ట్ వాడినా కానీ అదేంటంటే పర్ఫెక్ట్ ఉండాలి. ఇకపోతే నెంబర్ 6 యూజర్ ఫ్రెండ్లీ అనేది మర్చిపోవద్దు. ఇవి ఇలాంటి రూల్స్ వాడుతూ మనం ప్రొఫెషనల్ అవుట్పుట్ ఇవ్వచ్చు. యూఐ, యూఎక్స్, వెబ్, గ్రాఫిక్ డిజైనింగ్లో రూల్స్ అనేటివి పక్కా ఉండాలి. ఇప్పుడు నీకు ఫ్లో తెలిసి సరిపోవద్దు. అవుట్పుట్ అనేది కావాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అడోబ్ XD, ఫిగ్మా, ఇవేమో యూఎక్స్ డిజైనర్కి, ఫోటోషాప్, ఇలిస్ట్రేటర్ గ్రాఫిక్ డిజైనర్కి. ఇవన్నీ టూల్స్ పైన అవగాహన, డిజైనింగ్ యొక్క గైడ్లైన్స్, రూల్స్, టిప్స్, ట్రిక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి నెట్లో. నేను కూడా నాకు తోచినన్ని
నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు అబౌవ్ 100 వీడియోస్ పెట్టిన యూఐ/యూఎక్స్ వెబ్ గ్రాఫిక్ డిజైనింగ్ పైన, యూఎక్స్ ప్రాసెస్, యూఐ డిజైనింగ్ రూల్స్, ఫిగ్మాలో ఎట్లా వర్క్ చేయాలి, ఫోటోషాప్లో ఎట్లా చేయాలి, అడోబ్ XD ఎట్లా పని చేయాలి, ఇలిస్ట్రేటర్ ఎట్లా పని చేయాలి. ఐఎమ్ షేరింగ్ ఆల్ కైండ్ ఆఫ్ డిజైన్ రిలేటెడ్ నాలెడ్జ్ టు ఎవ్రీవన్. ఇప్పటి వరకు 100+ వీడియోస్ చూసాను. జస్ట్ బీ వాచ్ మై ఛానల్ కాల్డ్ ఎజిలిటీ డిజైన్. దిస్ ఈజ్ వాట్ I would like to say for this video. Life is short, enjoy your moment, be honest, never give up. Thank you.